మిడిల్ ఈస్ట్లో ఇరాన్పై భారీ సైనిక చర్యల గురించి వారాల తరబడి హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఈ యుద్ధం నుండి గౌరవప్రదంగా తప్పుకోవడానికి ఒక రహస్య మార్గాన్ని వెతుకుతున్నారు. ఎందుకంటే అనుకున్న దానికంటే ఈ యుద్ధాన్ని ముగించడం ట్రంప్కు చాలా కష్టంగా మారింది. తాజా నివేదికల ప్రకారం ట్రంప్ ఇప్పుడు ఇరాన్ అణు ఒప్పందాన్ని పక్కన పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇరాన్ గనక ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని పూర్తిగా తెరిస్తే తాము ఈ యుద్ధంలో విజయం సాధించినట్లు ప్రకటించి వెనక్కు తగ్గుతామని ట్రంప్ భావిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు ఇరాన్ విధించిన సరికొత్త డిమాండ్లు ఇప్పుడు అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ యుద్ధంలో ఇరాన్కు అతిపెద్ద ఆయుధంగా మారింది ఈ హర్ముజ్ జలసంధి. ఈ సముద్ర మార్గం గుండా డ్రోన్లు, క్షిపణి దాడుల సహాయంతో అంతర్జాతీయ చమురు రవాణాను నియంత్రించే శక్తి ఇరాన్కు ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైన వెంటనే ఇరాన్ ఈ జలసంధిని పూర్తిగా మూసివేసింది. అమెరికా మరియు దాని మిత్ర దేశాల యుద్ధ నౌకల దీని గుండా వెళ్లడానికి వీల్లేదని కఠిన నిబంధనలు విధించింది. అంతేకాదు వాణిజ్య నౌకల నుండి పన్నులు వసూలు చేయడానికి కూడా ప్రయత్నించింది. ఈ అంతరాయం వల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్లో తీవ్ర అస్థిరత ఏర్పడి అమెరికాలో కూడా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. జలసంధి పూర్తిగా తెరిచి ఉందని ట్రంప్ ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహమ్మద్ బగేర్ జోల్గాదర్ అమెరికా ముందు ఒక పెద్ద డిమాండ్ల జాబితానుంచారు. అమెరికా తమపై చేస్తున్న యుద్ధాన్ని శాశ్వతంగా ఆపేయాలని, తమ ఓడరేవులపై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుంచి అమెరికా సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని, యుద్ధం వల్ల ఇరాన్కు జరిగిన నష్టానికి బిలియన్ల డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ఆర్థిక ఆంక్షలన్నింటినీ రద్దు చేసి అమెరికా హోల్డ్లో ఉంచిన ఇరాన్ ఆస్తులను బేషరతుగా విడుదల చేయాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ డిమాండ్లు ట్రంప్ ఆప్షన్లను చాలా వరకు తగ్గించేశాయి. గతంలో ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకుంటామని వైట్ హౌస్ గట్టిగా చెప్పింది. కానీ ఇప్పుడు ట్రంప్ అణు ఒప్పందాన్ని ఎందుకు పక్కన పెడుతున్నారనే దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. గత ఏడాది కాలంలో అమెరికా సైన్యం ఇరాన్కు చెందిన 3 ప్రధాన అణు కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. తన అధ్యక్ష పదవి కాలంలో ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాన్ని ప్రారంభించలేదని ట్రంప్ తన అధికారులతో ప్రైవేటుగా చెప్పారు. ఒకవేళ ఇరాన్ మళ్లీ రహస్యంగా అణు ఆయుధాలు తయారు చేయడానికి ప్రయత్నిస్తే అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు దాన్ని వెంటనే గుర్తిస్తాయని, మళ్లీ సైనిక దాడులు చేస్తామని బెదిరిస్తే సరిపోతుందని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే అణు ఒప్పందం కంటే హర్ముజ్ జలసంధిని తెరవడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ట్రంప్ ఇంత అర్జెంటుగా ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అనుకోవడానికి అమెరికా దేశీయ రాజకీయాలే కారణం. అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు కేవలం 3 నెలల టైం మాత్రమే ఉంది. యుద్ధం కారణంగా అక్కడ పెట్రోల్ ధరలు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది సాధారణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. తాము ఈ యుద్ధంలో విజయం సాధించామని అమెరికా ప్రజలకు చూపించుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రంప్ ఇరాన్ యుద్ధాన్ని గెలిచారు అనే కథనాలు షేర్ చేస్తూ తానే విజేతను అని చెప్పుకుంటున్నారు. మరోవైపు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మాట్లాడుతూ ఇరాన్పై ఒత్తిడి కొనసాగిస్తామని, మిడిల్ ఈస్ట్ నుంచి సాధ్యమైనంత ఎక్కువ చమురు మరియు గ్యాస్ వచ్చేలా చూసి అమెరికన్లకు తక్కువ ధరలకే ఇంధనాన్ని అందిస్తామని చెప్తున్నారు. ఈ ఒప్పందంలో అతిపెద్ద అడ్డంకి ఆర్థిక లావాదేవీలే. ఇరాన్ అడుగుతున్న బిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని అమెరికా పన్నుల నుంచి ఇవ్వడానికి ట్రంప్ అస్సలు ఒప్పుకోరు. కానీ ఇరాన్కు చెందిన స్తంభింపచేసిన ఆస్తులను కొంతవరకు విడుదల చేయకుండా మరియు చమురు విక్రయాలపై ఆంక్షల మినహాయింపు ఇవ్వకుండా ఇరాన్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. గతంలో ఇచ్చిన మినహాయింపులను ఇరాన్ ఉల్లంఘించడంతోనే ఈ కాల్పుల విరమణ రద్దయింది. కాబట్టి ట్రంప్ తన రాజకీయ ప్రతిష్ట దెబ్బతినకుండా ఈ యుద్ధాన్ని ఎలా ముగిస్తారు అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.